హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో లడ్లు చేస్తున్నానండి. లడ్లు ఏంటంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయండి. కానీ రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్లు రోజు ఒకటి తింటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. రక్తం కూడా పట్టిద్ది. చేసే విధానం చూపిస్తాను చూడండి. ముందుగా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఏంటంటే పొట్టు మనకు ఊడే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి పల్లీలు ఏంటంటే మనకి వేగిపోయినాయి. అవి వేరే ప్లేట్లో తీసుకొని అదే కళాయిలో ఒక కప్పు నువ్వులు వేయాలండి. నువ్వులు కూడా చిటపట్లాడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా వేగిపోయినాయండి. అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని అలస గింజలు ఒక అరకప్పు వేసుకోవాలండి. అవి కూడా కొంచెం ఫ్రై చేయాలి. అలస గింజలు కూడా మనకు ఫ్రై అయినాయండి. అవి పక్కకు తీసుకోవాలి. అదే కళాయిలో స్పూన్ నెయ్యి వేయాలండి. నెయ్యి కూడా బాగా కరగాలి. ఆ తర్వాత ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలండి. రాగిపిండి కూడా నెయ్యిలో వేసి మంచి స్మెల్ వచ్చే వరకు మాడిపోకుండా ఫ్రై చేయాలండి. మనకి రాగిపిండి కూడా వేగిపోయిందండి. ముందుగా పెట్టుకున్న నువ్వులు తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి ఒక స్పూను. ముందుగా పెట్టుకున్న పల్లీలన్నీ మనం పొట్టు తీసుకోవాలండి. పల్లీలు కూడా ఒక స్పూన్ ఏంటంటే మనం నువ్వుల్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి స్వీట్కి సరిపడా. పొయ్యి మీద పెట్టుకొని కొంచెం వాటర్ వేయాలండి బెల్లం కరిగే వరకు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలండి. పల్లీలు వేయాలి.
కదా, పల్లీలు కలిపి మొత్తం మిక్సీ జార్లో వేయాలండి. ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టాలండి. చూడండి, మిక్సీ పట్టినాక ఏ విధంగా వస్తుంది. మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు రాగి పిండి కూడా వేస్తున్నానండి. మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం చూడండి, బెల్లం కరిగిపోయిందండి. బాగా కొంచెం జిగురు వస్తే చాలు. మనకు పాకమే రావవసరం లేదండి. కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి, 1 స్పూను. ఒక చిటికెడు సాల్టు. మొత్తం కలిసే వరకు కలపాలండి. మనకి రాగి పిండి, ఈ అలస గింజల పొడి, నువ్వుల పొడి మొత్తం కలిసే వరకు బాగా కలపాలండి. ఇప్పుడు బెల్లం కరిగిపోయిందండి. సరిపడా మనకి వడకట్టుకొని ఎంతైతే స్వీట్ తింటారో అంత స్వీట్కి సరిపడా వేసి మొత్తం కలపాలండి. పల్లీలు నువ్వులు తీసాం కదండి ఇడిగా బౌల్లోకి, అవి కూడా వేసి కలపాలి. 1 స్పూన్ నెయ్యి కూడా వేయాలండి. నెయ్యి కూడా వేసి మొత్తం కలపాలి. మొత్తం కలిసే వరకు, మనకు వండకు వచ్చే వరకు కలపాలండి. ఇప్పుడు చూడండి, మొత్తం కలిపేసాను. ఇప్పుడు మీకు సరిపడా ఎంత అయితే లడ్లు చుడతారో ఆ విధంగా చుట్టండి. కొంచెం కొంచెం చేయికి నెయ్యి రాసుకుంటూ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు లడ్డు చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఈ సైజు లడ్లు చుడుతున్నానండి. మధ్య మధ్యలో పల్లీలు అలా పైన పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, మనకి లడ్లు రెడీ అయిపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.